అక్కడ తిరుగుతుంది నాన్నగారేనా? ఆయనే. శుభ్రంగానే తిరుగుతున్నారే. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూపులు కూడా తక్కువ అనుకున్నాను. నేను వినదేగా. ఎరా పరిస్థితి చూస్తుంటే వెంకయ్య చెప్పినంత బ్యాడ్గా లేదు. ఏం బ్యాడో గుడ్డో ముందు మన దుంప తెగింది. రండి బాబు రండి. బాగున్నారా బాబు? నీ ఒంట్లో బాగుంటుందా తాత? బాగానే ఉందమ్మా. నువ్వెలా ఉన్నావు? నాన్నగారికి ఏదో హార్ట్ అటాక్ అన్నారే, చూస్తే బాగానే ఉన్నట్టున్నారు. సంగీత భారతి కట్టడం లేట్ అయితే మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వచ్చేది. ఏంటి బాబు? ఏం లేదు తాత. ఏం నాన్నగారు, మీ ఒంట్లో ఇప్పుడు కులాసగా ఉంటుందా? పర్వాలేదు. మీ గుండెపోటు వచ్చినట్టు వెంకయ్య చెప్పేదాకా మాకు తెలియలేదు. మేమంతా కంగారు పడిపోయాం కూడా. ఎరానే మావయ్య మందులు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నానమ్మా. నువ్వు కులాసగా ఉంటున్నావమ్మా. లలిత, సీత. ఏ అత్తయ్య బాగున్నారా? బాగున్నానమ్మా. ఏమండి సీత లోపల తీసుకెళ్ళి. రండరా, లోపలికి రండి. రామ్మా. ఇక్కడేనా ఉండాల్సింది? ఎలాగో సర్దుకోమ్మా. ఓకే. మావయ్య గారికి ఇంత జబ్బు చేస్తే కనీసం కబురైన పంపారు కాదే అత్తయ్య? ఆయనే రాయొద్దన్నారమ్మా, మీ పనులు ఎందుకు చెడగొట్టడం అని. వెళ్ళి కాళ్ళు కడుక్కో పో. ఏదో ప్రమాదం ముంచుకొచ్చేస్తుందంటే మామయ్య గారికి కూడా చెప్పకుండా టెండర్ కట్టాల్సిన డబ్బు తీసుకొచ్చాను. పరిస్థితి చూస్తే పర్వాలేనట్టే ఉంది. ఇగో ప్రస్తుతం నువ్వు మాత్రం డబ్బు విషయం ఎత్తకే. బాగుంది. నేనెందుకు ఎత్తాను? మరీ సీరియస్ ఏమోనని నే కూడా పాంచాల దగ్గర అప్పు చేసి తెచ్చాను. మురళి ఎట్రా. బాత్రూమ్ అక్కడ ఉంది, నువ్వు వెళ్ళు. ఓకే. వీలైనప్పుడు ఎప్పుడో కొంత అమౌంట్ పంపిద్దాం కానీ ఇప్పుడు మాత్రం డబ్బు విషయం నువ్వు మాట్లాడుకో. నేనెందుకు మాట్లాడతానరా? ఈ మాత్రం డబ్బు తెచ్చినందుకే దివ్యకి నాకు చాలా గొడవైంది. ఏదో నలుగురితో పాటు నారాయణని మేము వచ్చాం అంతే. ఏమండి, చావు నుంచి పునర్జన్మెత్తిన తండ్రిని చూడటానికి వచ్చిన కొడుకులు ఇవేనా మాట్లాడుకోవాల్సిన మాటలు? ఇప్పుడు ఏమైందని? ఏం తప్పు మాట్లాడావని? ఎంతసేపు డబ్బు గురించే మీ మాటలు ఆలోచనలు తప్పించి ఆయన్ని తీసుకొచ్చి దగ్గరుంచుకోవాలనో మంచి వైద్యం ఇప్పించాలనో ఒక్కళ్ళైనా ఆలోచించారా? ఆయనే మొండితనంతో ఇక్కడ కూర్చున్నాడు కానీ మా దగ్గర తలో రెండల్లో ఉండొచ్చని మేము ఎప్పుడో చెప్పాం కదా. ఆయన వస్తే కాదన్నావా? మిమ్మల్ని ఆయన కష్టపడి పెంచింది ఇలా పంచుకుంటారని కాదు. నువ్వే నాకు నీతులు చెప్పక్కర్లేదు. మనం తెచ్చిన డబ్బు సంగతి కూడా నువ్వే వాళ్ళ దగ్గర ఎత్తక్కర్లేదు. అంటే ఆ డబ్బు తీసుకెళ్లిపోవటానికే నిర్ణయించుకున్నారా? ఇప్పుడు డబ్బు తీసుకెళ్లి ఆయన గారి చేతుల్లో పెడితే ఓపిగ్గా ఉన్నాడు కాబట్టి పని ప్రారంభించి ఇంకా అంటే ఎక్కడి నుంచి తెచ్చేది, ఎలా చచ్చేది? అంటే ఆయన కన్ను మూసేలా ఉంటే కళ్ల ముందు ఈ డబ్బు ఇలా కదిలించిపోవాలని తెచ్చారా? ఇక్కడికి రాగానే నీకు మాటలు పెరిగిపోతున్నాయే. నోరు మూసుకుని పడుండు. ఇంతకాలం నోరు మూసుకునే పడున్నాను. మీరు తాగి తందనాలాడినా నేను నోరెత్తలేదు. మీరెవరితో తిరుగుతున్నా నేను అడ్డుపడ్డానా? లేదే. కానీ ఏ మహానుభావుడు వల్ల మనం ఇంత వాళ్ళం అయ్యామో, ఏ దేవుడు వల్ల మనం దంపతులు అయ్యామో ఆయన అవమానిస్తే నేను సహించలేను. సహించక ఏం చేస్తావు? పెళ్ళాన్ని హింసించేవాడినైనా క్షమించగలను గాని తల్లి తండ్రిని దూషించేవాడిని నేను భరించలేను. ఏమిటి బాబు ఇది? ఇలాంటి సమయంలో చేసుకుంటావా? నా ఇష్టం వచ్చినట్టు కొడతాను. నువ్వెవరు అడగడానికి? నారాయణ, ఆ పిల్లకు తల్లి తండ్రి దైవం అన్నీనరా. రంగయ్య, వాళ్ళ ముగ్గురిని బయటికంటే. ఏమండి ఆవేశపడకండి. పాపం వాళ్ళు ఎంతో దూరం నుంచి మనల్ని చూడాలని వచ్చారు. మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళైతే పెద్దల ఏడల బాధ్యత గుర్తు చేసిన ఆ పిల్ల మీద చేసుకుంటాడా? మా బాధ్యతలు మేము ఏం నిర్వర్తించలేదని ఇప్పుడు ఆవిడ కొత్తగా చెప్పాల్సి వచ్చింది. మీకు జబ్బు చేసిందంటే మేము బాధపడ్డాం కూడా. సంగీత భారతి చూడకుండా ఎక్కడ చచ్చిపోతాడో అన్న భయంతో కనీసం ప్రారంభమైనా చేయొచ్చని అప్పు చేసి డబ్బు తీసుకొచ్చాం. ఇంత బాధ్యతలు బరువులు మేము మోస్తుంటే మమ్మల్ని ఆ పరివాడి చేతి కట్టిస్తారా? ప్రేమతో భక్తితో చేయాల్సిన పని అది ఒక బాధ్యత బరువు అని మీరు ఎప్పుడనుకున్నారు? అప్పుడే మీ సంస్కారం ఏమిటో తెలిసిపోయింది. ఏ సంగీతాన్ని నా ప్రాణమని నమ్మాను, ఏ సంగీతానికి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరగాలని ఆశించాను, అది మీలాంటి వాళ్ళ వల్ల జరిగితే అది నా సమాధి అవుతుందే గాని సంగీతానికి దేవాలయం కాలేదు. సంగీత భారతి అంటే కర్రబలలు కట్టడాలు అని నేను ఏనాడు అనుకోలేదు. అలా అనుకుంటే ఆ పని నేను ఏనాడు చేసి ఉండేవాడిని. నేను ఎదురు చూసింది డబ్బు పుచ్చుకుని బోధించే అధ్యాపకుల్ని కాదు. మీరు ఆ నాదబ్రహ్మల పవిత్ర ఆశయాన్ని మనసా వాచా నమ్మి
దైవదత్తమైన ఆ కళను పూజించే కళారాధకులవుతారనుకున్నాను. అదే నా పొరపాటు. సంగీతానికి తిలోదకాలిచ్చి సారా వ్యాపారమే సర్వస్వమని నమ్ముకున్న ఒకడు, లక్ష్మీదేవి లాంటి భార్య ఉండగా మరో ఆడదాని ఆశ్రయంలో బతుకుతున్న ఒకడు, మన సంస్కారాన్ని సాంప్రదాయాన్ని మర్చిపోయి ఎండమావుల వెంట పరిగెత్తే ఒకడు. మీ ముగ్గురికి ఆ డబ్బు ఒక్కటే ఆత్మబంధు. సంగీతం మీద నమ్మకం చచ్చిపోయి బతుకుతున్న మీకు మేము చచ్చిన వాళ్ళమే. మీ దారిని మీరు బతకండి, వెళ్ళండి. వయసు అయిపోయిన ఆయనకి ఎంత అభిమానం ఉంటే వయసులో ఉన్న మనకెంత అభిమానం ఉండాలి? పదరా. ఏమ్మా, నీ నిర్ణయం కూడా అదేనా? అంతకంటే మరో నిర్ణయం ఏముంది? ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పద. ఎక్కడికి? ఎక్కడికేంటి? మన ఇంటికి. అది మన ఇల్లు, ఇది మీ ఇల్లు కాదు. మీకు పునర్జన్మిచ్చిన ఈ ఇల్లు మీది కాదని మీరు అనుకుంటే ఇక ఆ ఇల్లు నాది కాలేదు. అంతేనా? చలే. ఏమిటండి మీరు? ఇలా సరిలేదేం లేదు. ఇలా నెత్తి మీద నీళ్ళు చల్లుకుని అలా గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దాం, పనికొస్తుంది. ఉండండి. చూడండి, భోజనానికి వెళ్లి 2 మెతుకు లోట్లో వేసుకుని చేతులు కడుక్కోవడం కాదు. కడుపు నిండాలన్నా, కడుపు పండాలన్నా కాస్త నిష్టగా ఉండాలండి. అవును బాబు, చెంబుతో పోసుకోండి. చంపుతా. హనుమాన్లా చంపిలావు. మీరు ఉండండి, కూర్చోండి. ముందు కూర్చోండి. మీరు ముందు పోసుకోండి. ఏమిటండి? ఏమండి, మళ్ళీ ఎక్కడికండి? మనీ పర్సు కార్లో పెట్టేదేమో చూసొస్తాను. బా, దేవుడి దగ్గర దండం పెట్టుకునేది 1 నిమిషం, అప్పుడు కూడా డబ్బు గురించారా? రండి. డబ్బు గురించేనా అంటే ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చినప్పుడే ఆ డబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అది కాస్త ఎవడన్నా నైవేద్యం పెట్టేశాడంటే ప్రతి చోట 5 రూపాయలేనా? వెయ్యి. నైవేద్యం పెట్టేశాడంటే కట్టుబట్టలు, గాజులు, రిస్ట్ వాచ్లు తాకట పెట్టాల్సిందే. ఆ తర్వాత మనకి బనియన్లు, అండర్వేర్లు, కళ్ళజోడ్లే గతి. తాకట్టు పెట్టుకుంటే పెట్టుకుంటాం, మన తర్వాత తినడానికి పిల్లా పాప. అసలు ఇక్కడే ఏ ఆశ్రమంలోనే చేరిపోతే హాయిగా ఉంటుంది. ఆ కోరికే ఉంటే ఈ హరిద్వారాలు, సింహద్వారాలు, చల్లు స్నానాలు, దర్శనాలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు? అటు కాదు, ఇటు. ఈ పుణ్యక్షేత్రాలు ఎందుకంటే ఇంకా ఆశ తెరక 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని, ఆ ప్రకిహే 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని ఇంకొక సంవత్సరం చూద్దామని దుగ్ధ. ఇహ అప్పటికే లాభం లేకపోతే ఈ గంగలో మునిగి ఆ కాశీలో తేల్తాను. రండి. ఇప్పుడు డబ్బు.